ఆవేశపడిక ఆకాష్. తొందరపడి మనం ఇప్పుడేం చేయకూడదు. ఇప్పుడేం చేసినా శ్రద్ధ దాన్ని అనుకూలంగా మార్చుకొని పెద్ద ఇష్యూ చేసే అవకాశం ఉంది. దానికోసమే శ్రద్ధని నీ మీదకి నాయుడు డబ్బులు ఆశ చూపించి ఉసిగొలుపుండొచ్చు. ఆ ఛాన్స్ మనం నాయుడికి ఇవ్వకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? చేయాల్సింది ఒకటే, స్వాతికి నీకు పెళ్ళయ్యే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆకాష్, ఇలాంటివి కాకపోయినా వేరే కోణంలో కూడా నిన్ను ఇరికించడానికి ప్రయత్నాలు జరగచ్చు. ఎవరిని నమ్మొద్దు, కేర్ఫుల్గా ఉండు. ఏ విషయం తేలిగ్గా తీసుకోవద్దు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం ఆకాష్. వాడికి ఇక్కడ నెట్వర్క్ చాలా ఉంది, జాగ్రత్త. ఏ చిన్న అనుమానం వచ్చినా ముందు నాకు చెప్పు. ఏ పని నాకు చెప్పకుండా చేయొద్దు, అర్థమైందా? అలాగే మేడం. ఏంటమ్మా ఇది? ఆకాష్ నాకు ఫోన్ చేస్తాడని ధరణి చెప్పిందన్నావు. చాలాసేపు అవుతుంది, ఇంకా చేయలేదేంటి? ఏమో అన్నయ్య, నాకు తెలీదు. వదిన చెప్పిందే నేను చెప్పాను. పోనీ ఇంకోసారి ఆకాష్ ఫోన్ చేయి. సరే. ఓసిన ముదురు మొలక్కాయ్, వచ్చావా? చూసిన దృశ్యం ఎలా ఉందో వర్ణించు. ధరణి, ఏమైంది? హడావుడిగా వెళ్ళావు, డల్గా వచ్చావు. ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుండి వెళ్ళాను ఆదిత్య గారు. కంగారు పడాల్సిన అవసరమేమీ లేదులేండి. ఏంటి ధరణి, నన్నేమో సీక్రెట్స్ దాయొద్దని చెప్పి నువ్వేమో నా దగ్గర దాస్తున్నావు. చెప్పు ధరణి, ఏమైంది? నువ్వు వెళ్ళింది ఆకాష్ దగ్గరికే కదా. అంత టెన్షన్గా వెళ్ళావంటే ఆకాష్ ఏదో చేసే ఉంటాడు. ఏం చేశాడు? తనేం చేయలేదండి, నేను చెప్తున్నది నిజం. మీ దగ్గర నేనేమి దాయను. ఓ పక్క దాస్తూ దాయట్లేదు అంటావంటే నా జాంకాయ్. ఆడేం చేయలేదన్నది నిజమే. అక్కడ ఏం జరిగిందో చెప్పు. మరెందుకలా ఉన్నావు ధరణి? నేను బానే ఉన్నానండి, నాకేం కాలేదు. ఏం కాలేదని నీ మాట చెప్తుంది, కానీ ఏదో అయిందని నీ మొహం చెప్తుంది. ఏమైందో చెప్పు ధరణి, నేనేం అన్నో. ఏంటొదినా, అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావడం లేదు. ఏమైంది? స్వాతి, నీ పెళ్లిని ఆపాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాష్ విషయంలో నాయుడు పంజా విసరడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు వదినా? ఏం చేశాడు ధరణి? ఆకాష్కి ఏమైనా అయిందా? తనకేం కాలేదు, కంగారు పడకండి. స్వాతి, ఇలాంటి సమయంలోనే నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి.